మరలా వాళ్ళలోనే ఇప్పుడు కవితను బీజేపీ పంపించి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టాలా, మాకు బీజేపీకి మద్దతు ఇస్తారు. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ 5 to 10% ఉంది. సిబిఐ, ఈడీ, ఐటీ లేదా ప్రిజన్స్ ఏం కావాలి, మాకు మద్దతు ఇస్తారా, మీరు జైలుకి వెళ్తారా? ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ అన్న బీజేపీ ప్రజాస్వామ్యం లేదని గత మంగళవారం తెలిసిపోయింది. రామచంద్రరావు అనే నా మిత్రుడిని ఒక బ్రాహ్మణాయన్నే తెలంగాణ ఇన్ఛార్జ్ గా పెట్టారు. నేను బ్రాహ్మణులకు వ్యతిరేకుడు కానీ, ఇదిగోండి మనోజ్ శర్మ గారు మా పిఆర్ఓ బ్రాహ్మణ్, శర్మ బ్రాహ్మణ్, వెంకటేష్ గారు బ్రాహ్మణ్. కానీ మీకు బీసీలు దొరకలేదా? బండి సంజయ్ పీకేశారు బీసీ కాపు అని. బీసీ ఈటల్ రాజేంద్ర పాపం నాకు కావాలని ఆయన టీవీలో అడిగిన ఆయనకి ఇవ్వలే, వాడుకొని వదిలేశారు. అరవింద్ కాపు బీసీ, వాళ్ళ ఫాదర్ విగ్రహాన్ని మీరు ఓపెన్ చేస్తారు చనిపోతే అంబేద్కర్ కి, ఇది వీధికే విగ్రహం. కానీ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ మాత్రం ఎవ్వరూ ఫాలో అవరు, ముఖ్యంగా ఇప్పుడు దేశాన్ని నడుపుతున్నారు. అందుకనే వెంకటేష్ గారు విత్ హిస్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఎక్స్పీరియన్స్, పోలీస్ ఆఫీసర్, ఎంతో అనుభవం ఉన్న ఆయన 34 సంవత్సరాలు ఈ దేశ దశని మార్చడం కొరకు డియో గారు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఇంతకుముందు ఏ విధంగా ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ రోషయ్య గారు ఇప్పుడు యాక్టివ్ గానే ఉన్నారు. చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ దానమయ్య గారు, డీజీపీ సాంగ్లియాన గారు కర్ణాటకలో ఇన్ఛార్జ్, మాజీ ఎంపీ బీజేపీకి కాంగ్రెస్ గుడ్ బై చెప్పి బీజేపీ గుడ్ బై చెప్పి ఎందుకు ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారు? ప్రజల పార్టీ, శాంతి చేకూర్చే పార్టీ, అభివృద్ధి చేకూర్చే పార్టీ, అప్పులు తీర్చగలిగిన పార్టీ, అన్యాయాన్ని అరికట్టగలిగిన పార్టీ, మహిళలకు న్యాయం చేయగలిగిన పార్టీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగలిగిన పార్టీ, ఉద్యోగులకు టైంకి జీతం ఇవ్వగలిగిన పార్టీ. వీళ్ళలాగా లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ లో 10 లక్షల కోట్లు, తెలంగాణలో 10 లక్షల కోట్లు అప్పు చేసి సృష్టిస్తా సంపదని, నేను సృష్టికర్తనన్న ఆయన ఎక్కడా కనబడటం లేదు. ఈ రోజు దాక్కుంటున్నాను, అప్పులైపోయాను. కనుక బీసీ నినాదం తీసుకొచ్చిన బీజేపీ బాణమైన జూబ్లీ హిల్స్ ని గెలాలనుకుంటున్నా కవితను మీరు నమ్మొద్దు, ప్యాకేజ్ స్టార్లను మీరు నమ్మొద్దు. అప్పుడు చెప్పానా లేదా షర్మిల గురించి? ఇది కాంగ్రెస్ వాళ్ళు పంపిన బాణం, మరలా కాంగ్రెస్ లో చేరిపోద్ది ఈ షర్మిల రెడ్డి అని. సొంత పదవుల కొరకు పార్టీలు పెడతారు, పదవులు తీసుకుంటారు. ఇంకొక ఆయన ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో యాక్టర్, ఆయన పేరు 100 సార్లు ఎత్తా, వేరెత్తడానికి కూడా ఇష్టం లేదు. రోజుకో పార్టీ, ఓటుకో మాట ఆడుతుంటాడు. అలాంటి వాళ్ళు మనకొద్దు, ఇలాంటి వారు కావాలి.